నాన్న చదివించారు గట్టు చింకీని. 3 రోజుల తర్వాత గట్టు చింకీల క్వార్టర్స్ ఎగ్జామ్స్ మొదలవబోతున్నాయి. వాళ్ళిద్దరూ అమ్మ వెనకాల కిచెన్లో తిరుగుతూ ఉంటారు. అమ్మా, మీ పనులు ఎప్పుడైపోతాయి? మనం చదువుకోవాలి కదా. ప్రతిసారి మీరే కదా మాకు ఎగ్జామ్స్కి చదివిస్తారు. మనం ఎప్పుడు చదువుకుందామమ్మా, చెప్పండి. హా అమ్మా, మీరు మాకు ఇంకా ఎంత చదివించాలి? ఎంత సిలబస్ మిగిలిపోయిందమ్మా. ఈసారి ఎగ్జామ్స్ అంటే మాకు నిజంగా చాలా భయంగా ఉంది. ఓహో పిల్లలు, చూస్తున్నారు కదా నాకు కిచెన్లో ఎంత పనుందో. ఇప్పుడు మీరు మీ నాన్న దగ్గరికి వెళ్ళండి. ఆయన లివింగ్ రూమ్లో ఫ్రీగా కూర్చునున్నారు. ఇప్పుడు ఆయన మిమ్మల్ని చదివిస్తాడు, సరేనా? నాన్న చదివిస్తాడు అనే మాట విన్న వెంటనే గట్టు ఇంకా చింకి సైలెంట్ అయిపోతారు. కానీ నాన్న మాత్రం లివింగ్ రూమ్లో కూర్చొని వాళ్ళ మాటలన్నీ వింటుంటాడు. చింకి, మనం మెల్లిగా మన గదిలోకి వెళ్ళిపోదాము, నాన్న వచ్చేలోపు. హా గట్టు, లేకపోతే నాన్న శర్మ సార్ మూడ్లోకి వచ్చేస్తారు. తెలుసు కదా, శర్మ సార్ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ సార్ అని. నాన్న ఆయన కన్నా స్ట్రిక్ట్గా మనల్ని చదివిస్తాడు. చింకి, పద వెళ్ళిపోదాం, లేకపోతే మనం ఇరుక్కుపోవాల్సిందే. గట్టు ఇంకా చింకి వాళ్ల గదిలోకి వెళ్దామని వెనక్కి తిరిగేసరికి వెనక నుండి నాన్న వస్తాడు. ఏమైంది గట్టు చింకి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నేను విన్నాను మీ ఇద్దరికి ఎగ్జామ్స్ ఉన్నాయనుకుంటా. నాన్న, మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడు మేమిద్దరం ఆడుకోవడానికి వెళ్తాం. అమ్మ ఫ్రీ అయిన తర్వాత తనే మమ్మల్ని చదివిస్తుంది. హా నాన్న, మీరు మీ హాలిడే ఎంజాయ్ చేయండి. మీరు ఇంకా ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నారు? మీకు వారానికి ఒకరోజే కదా సెలవు వచ్చేది. ఏంటి? లేదు లేదు పిల్లలు, ఇప్పుడు నాకు చాలా పనులున్నాయి. అయినా నాన్నతో చదువుకోవడానికి మీకు ప్రాబ్లం ఏంటి? వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోండి. త్వరగా మీ ఇద్దరు బ్యాగులు తీసుకుని లివింగ్ రూమ్ దగ్గరికి రండి. ఇవాళ మనం కలిసి చదువుకుందాం. ఇంకా గట్టు చింకి ఓటమిని ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇద్దరూ వాళ్ల రూంలో నుండి బ్యాగులు తీసుకుని లివింగ్ రూంలోకి వచ్చి కూర్చుంటారు. చెప్పండి గట్టు చింకి, మీ మొదటి ఎగ్జామ్ ఏంటి? నాన్నా, అది సైన్స్. అలాగా, అయితే ముందు సైన్స్ బుక్ తీయండి. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ తర్వాత మీకు రాని కాన్సెప్ట్ అన్నీ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఓకే నాన్న, ఇదిగో తీసుకోండి సైన్స్ బుక్. సరే, అయితే ముందు మీరు ఇద్దరు స్ట్రైట్గా కూర్చోండి. ఇంకా మీ ఇద్దరి ధ్యాస ఒక్కటే బుక్ మీద ఉండాలి. అర్థమైందా? హా నాన్న, అర్థమైంది. అయితే మొదటి చాప్టర్ పేరు ప్లాంట్స్ అండ్ ఇంపార్టెన్స్. అయితే పిల్లలు చెప్పండి, ప్లాంట్స్తో మనకి లాభాలు ఏమేమి ఉంటాయి? నాన్న, ప్లాంట్స్తో మనకు కార్బన్ డైఆక్సైడ్ దొరుకుతుంది. గట్టు మాటలు విని నాన్న కోపంగా అతని తిడుతూ ఇలా అంటాడు. ఏంటి గట్టు, అరే ఇంత తేలికైన జవాబిది? నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ప్లాంట్స్ నుంచి మనకి CO2 కాదు, ఆక్సిజన్ వస్తుంది. ఓ నాన్న, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సరే, అయితే నేను ముందు ఈ చాప్టర్ చదివిస్తాను. ఆ తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. చెప్పేది జాగ్రత్తగా వినండి, లేకపోతే మీరు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు. ఓకే నాన్న, మేము జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటాము. నాన్న వాళ్ళిద్దరికీ చాప్టర్ చెప్పడంలో లీనమైపోతాడు. అప్పుడే గట్టుకి కిచెన్లో నుండి మంచి వాసన వస్తుంది. అతని ధ్యాస కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే నాన్న వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతాడు. అయితే గట్టు, నువ్వు జవాబు చెప్పు. గట్టు ధ్యాస ఇంకెక్కడో ఉంటుంది. అతను నాన్న మాటలు వినలేకపోతాడు. గట్టు గట్టు, నీ ధ్యాస ఎక్కడుంది? నాన్న, అది మీరు నన్ను ఏమడిగారు? నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను, నువ్వు దానికి సమాధానం చెప్పు, అది కూడా త్వరగా. నాన్న, నాకు చాలాసేపటి నుంచి వాష్రూమ్ వస్తుంది. మీరు గట్టుని తిడుతున్నారు కాబట్టి ఈ లోపల నేను వాష్రూమ్కి వెళ్ళి రానా? ఓహో, సరే, త్వరగా వెళ్ళిరా చింకి. ఆ తర్వాత ఇక్కడి నుంచి కదలకూడదు. చింకి త్వరగా వాష్రూమ్కి వెళ్ళి వస్తుంది. ఆ తర్వాత నాన్న వాళ్ళిద్దరితో కోపంగా, ఇప్పుడు మీరిద్దరు ఇక్కడి నుంచి ఎక్కడికి కదలకూడదు. నేను మీకు ఈ చాప్టర్ మొత్తం అర్థమయ్యేలా చెప్పే వరకు మీరు కదలకూడదు. అర్థమవుతుందా మీకు? ప్లాంట్స్ ఫోటోసింథసిస్ చేస్తాయి. దానికోసం వాటికి ఏమేం కావాల్సి వస్తుంది? లైట్. ఇంకా లైట్ అవసరం ఉంటుందా? ఇంకా ఏదైనా కూడా అవసరం ఉంటుందా? ఆక్సిజన్. అరే, ఆక్సిజన్ అయితే మనకి చెట్టు నుంచి వస్తుంది. చెట్టుకి దాంతో అవసరం ఏముంటుంది? ఇప్పుడే కదా నేను మీ ఇద్దరికి చెప్పాను, అప్పుడే మీరు మర్చిపోయారా?
గట్టు చింకి భయంతో ఏమీ చెప్పలేక సైలెంట్గా కూర్చొనిపోతారు. అది చూసి నాన్నకు ఇంకా కోపం వస్తుంది. నేను మీకు ఆఖరిసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫోటోసింథసిస్ చేయడానికి వాటికి CO2, క్లోరోఫిన్, సన్లైట్ ఇంకా వాటర్ అవసరం ఉంటాయి. గట్టు చింకి అన్నీ జాగ్రత్తగా వింటూ ఉంటారు. వాళ్ళు నాన్నతో తిట్లు పడకూడదని వాళ్ళు అన్ని విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, చాలాసేపైంది, నేను మీకు స్నాక్స్ తీసుకొని రానా? ఆ తర్వాత చదువుకుందరు. లేదు లేదు, ముందు వీళ్ళని చదువుకోనివ్వు, ఆ తర్వాత స్నాక్స్ తీసుకొని రా. నువ్వు వెళ్ళు. ఒక్కసారి జాగ్రత్తగా చదువుకోవడం మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టకూడదు. మీరు చెప్పింది నిజమే. సరే అయితే నేను వెళ్తున్నాను. అలా చెప్పి అమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాన్న కూడా వాళ్ళకి మళ్ళీ చాప్టర్ చదివిస్తుంటాడు. అలా చాలాసేపు చదివించిన తర్వాత వాళ్ళకి అన్ని ప్రశ్నలు గుర్తుంటాయి. ఆ తర్వాత వాళ్లలో నాన్న అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం కూడా చెప్తారు. థ్యాంక్ యూ నాన్న. ఇప్పుడు ఈ చాప్టర్కి సంబంధించిన ఏ ప్రశ్న అడిగినా నేను తేలికగా సాల్వ్ చేస్తా. ఇంకా నేను కూడా. వెల్కమ్ పిల్లలు. అప్పుడే వాళ్ళ మాటలు విని అమ్మ కూడా అక్కడికి వస్తుంది. ఇంకా ఇలా అంటుంది, అరేవా, మీ చదువు కంప్లీట్ అయినట్టుగా ఉంది. హా అమ్మా, మాకు అన్ని కాన్సెప్ట్స్ అర్థమైపోయాయి. నీకు తెలుసా, కొంచెం భయం వేసింది, కానీ అది కూడా మంచిది. అచ్చా చింకి, మీకు ఇవాళ అన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి కాబట్టి రేపు కూడా నేను మిమ్మల్ని చదివించనా? నాన్న మాటలు విని గట్టు ఇంకా చింకి భయపడిపోతారు. ఏంటి? లేదు నాన్న, మీరు కంగారు పడకండి. అమ్మ ఉంది కదా, అమ్మ చదివిస్తుంది. హాహా నానా, రేపు మీకు ఆఫీస్ కూడా ఉంది కదా, మీరు కంగారు పడకండి, మేమెలాగోలా మేనేజ్ చేసుకుంటాము. గట్టు చింకి మాటలు విని అమ్మా నాన్న నవ్వుకుంటారు. వాళ్ళిద్దరూ నవ్వడం చూసి గట్టు చింకి కూడా నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చొని టిఫిన్ చేస్తుంటారు. పంటూన్ కిడ్స్ నుంచి పార్సిల్ వచ్చింది. అరే, వచ్చేసిందా పార్సిల్? పిల్లలు వెళ్ళి చూడండి, అది మీకోసమే. వావ్ అమ్మా, ఇందులో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ ఫిషింగ్ రాడ్ ఎలా ఉందో చూడండి. నేను మీకు ఏ లెటర్ అయితే చెప్తానో అది ఫిషింగ్ రాడ్తో తీసి మీరు నాకు చూపించాలి. వావ్, ఇప్పుడు మేం ఫిషింగ్ చేస్తూ లెటర్స్ నేర్చుకుంటామా? చూడండి, వీటిని ఫ్రిస్కీ ఫింగర్స్ అంటారు. వీటితో మీ చేతులు కోఆర్డినేషన్ చాలా బాగా అవుతుంది. ఇదిగో లేస్ తీసుకుని ఇందులో ఒక్కొక్క బీడ్స్ వేయడానికి ప్రయత్నించండి. అమ్మా, ఇది చాలా కూల్ గిఫ్ట్. ఇందులో చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నాకు చాలా మజా వస్తుంది. ఇది ఏం బాక్స్ అమ్మా? ఇది పొంతున్ కిడ్స్ బాక్స్. మేము తీసుకుని వచ్చాము నర్సరీ, జూనియర్ కేజీ ఇంకా సీనియర్ కేజీ పిల్లల కోసం. ఒకవేళ మీకు కూడా ఈ బాక్స్ కావాలి అనుకుంటే కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తీసుకోండి. లేకపోతే స్క్రీన్ పైన ఇస్తున్న వాట్సాప్ నంబర్కి వాట్సాప్ లేక కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.